సాధించలేని అనుకుంటే మరి 87 వయసు వచ్చే వరకు మనం ఇవాళ 75 సంవత్సరాలు ఖచ్చితంగా పనిచేయగలిగినటువంటి వయసు వచ్చింది. చాలా మంది కొంతమంది అభిప్రాయాలతో నేను ఏకీభవించను. ఏంటంటే గతంలోనే బాగుండేది, గతంలోనే గట్టిగా ఉండేవాళ్ళు అంటే ఉన్నవాళ్ళు గట్టిగా ఉండేవాళ్ళు, కానీ అప్పటికి జీవనం యొక్క ఆయుధ చాలా తక్కువ ఉండేది. ఇప్పుడే వాస్తవానికి ప్రమాణాలు పెరిగినాయి, ఆయుధాలను పెరిగింది, మనిషిలో ఎనర్జీ లెవెల్స్ పెరిగినాయి. కానీ అది ఒక నోటి మాటగా అలా వచ్చేస్తూ ఉంటుంది, గతంలోనే బెటర్, పెద్దవాళ్ళే బెటర్ అని. పెద్దవాళ్ళు బెటర్ అంటే ఉన్నవాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే జీవించేవాళ్ళు, అనారోగ్యం వస్తే ఇంకా ఆరోగ్యం నుంచి వెనక్కి వచ్చి ఆరోగ్యం సాధించే అవకాశాలు లేవు కాబట్టి వాళ్ళు అటు నుంచి అటు పైకి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, మనం తిరిగి ఎన్నో సాధించగలిగినటువంటి ఎన్నోటిని మనం చూస్తూ ఉంటాం. అంటే వీటినన్నిటినీ చెప్పాలి అనేదే ఈ యొక్క సభ యొక్క ఉద్దేశం. ఎందుకంటే మనం ఏం సాధించగలిగినా సాధించడానికి కావలసినంత సమయం ఉంది. ఒక్క సభ ద్వారా మరి ఇక్కడి నుంచి ఒక అనామకుడిగా వెళ్ళినటువంటి స్వామి వివేకానంద ఒక గొప్ప వ్యక్తిగా, ఒక గొప్ప నాయకుడిగా ఈ దేశానికి తిరిగి వచ్చినటువంటి వైనం. వీటన్నిటినీ మరి దాని తర్వాత అంతా కలిపినా కానీ నేను నిలిచిన తర్వాత 7 సంవత్సరాలు కూడా జీవించలేదు. అయినప్పటికీ కూడా అప్పటికే ఈ దేశం మీద వేసినటువంటి బలమైన ముద్ర, అప్పటికే రెండవ సైనిక తిరుగుబాటు ఇదయ్యి అప్పటికే ఈ దేశ స్వతంత్రం రాదనేటువంటి ఒక భావంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో దేశ స్వతంత్రం కోసం ఆయన ఇచ్చినటువంటి పిలుపు, యువతకి స్ఫూర్తి నింపినటువంటి విధానం, ఈ రోజు ఇన్ని ఉంటేనే మనం తెలుసుకోవడానికి కష్టాలు పడతా ఉన్నాం. ఎందుకంటే నేను చూస్తా ఉన్నాను, అంటే ఏదో పెద్దవాళ్ళని అవుతున్నాను కాబట్టి యువత గురించి మాట్లాడటం కాదు, కానీ ఎప్పటికప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఎప్పుడు ఏదో అనుకుంటా ఉంటాం. కానీ యువత కొంచెం ఇన్స్పిరేషన్ అయితే అవ్వాల్సినటువంటి భావన మాకు అన్ని తెలుసు అనే దానికంటే మా చేతుల్లో అంతా విజ్ఞానం ఉంది. ఈరోజు కంప్యూటర్ ద్వారానో ఫోన్ ద్వారానో అనుకునే కంటే 4 మంచి మాటలు ఇదేంటే ఆ మాటల యొక్క సారాంశం, ఆ మాటల